క్రీస్తు నామమున మీకందరికీ వందనములు. మహాగణుడు, సర్వోన్నతుడు, శక్తిమంతుడు, ప్రేమప్రియుడు, కనికరం కలిగిన కృపామయుడైన యేసు ప్రభు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించునుగాక. ప్రత్యేకంగా ఈ దినం మరొకసారి క్లుప్త సందేశాలతో మీ మధ్యకు రావడానికి ప్రభు ఇచ్చిన తన అపారమైన కృపను బట్టి ప్రభువుకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఈ దినం మరి ఒక మంచి టైటిల్తో నేను మీ మధ్యకు రావడం జరుగుతూ ఉన్నది. మాట వినుడి. కొన్నిసార్లు ఈ మాట చాలా ఆశ్చర్యంగా ఉంటుంది కదా. మాట వినుడి. మానవుని జీవితంలో ఆది నుంచి మానవుడు వినడములో నిర్లక్ష్య భావం చూపించాడు. ఈ హ్యాస్ షోన్ నెగ్లిజెన్స్. దాన్ని బట్టి మానవునికి జీవితంలో నష్టం కలిగింది. ఆదిమ మానవుణ్ణి దేవుడు మానవునితో మాట్లాడుతూ వచ్చాడు. దేవునితో సహవాసం ఉన్నంతకాలం, దేవుడితో మాట్లాడుతున్నంతకాలం మానవునికి ఎలాంటి ప్రాబ్లం రాలేదు. కానీ ఎప్పుడైతే ఒక దినం ఆదిమ మానవుడు దేవుని మాట వినకుండా ఎప్పుడైతే మరి ఈ యొక్క సాతాను యొక్క మాట విన్నాడో జీవితంలో నష్టపోయాడు. దేవునికి దూరం అయిపోయాడు, దేవుని స్వరానికి దూరం అయిపోయాడు, దేవుని స్నేహానికి దూరం అయిపోయాడు, దేవుని బాంధవ్యానికి దూరం అయిపోయాడు. అయినా మానవుని దేవుడు విడిచిపెట్టలేదు. తన స్వరాన్ని దేవుడు మానవునికి వినిపిస్తానే వచ్చాడు. హీ వాజ్ గోయింగ్ ఆన్. తన స్వరాన్ని వినిపిస్తూ ఉన్న దేవుడిగా ఉన్నాడు. కొద్ది సమయాల్లో చెప్పాలి అంటే మార్కు సువార్త, బైబిల్లో 2వ సువార్త మార్కు సువార్తలో 1వ అధ్యాయంలో ఆయనే దేవుడు నరుడుగా రావడమే పరమును మించి నరుడుగా జన్మించటమే కాకుండా మానవునికి తన బోధలను తెలియచేయడం కంటే ఎక్కువగా ప్రత్యేకంగా మానవుని పిలిచిన దేవుడిగా ఉన్నాడు. ప్రయాసపడి భారం మోయించిన జనులారా నా యొద్దకు రండి పిలిచాడు. మార్కు సువార్త 1వ అధ్యాయంలో అయితే దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడి. మంచి మాటలతో మానవుని పిలిచాడు. ఎవరైతే ఆయన మాటకు స్పందించారో వారందరూ దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు. ఈ దినం నువ్వు ఎవరి స్వరం వింటున్నావో నాకు తెలియదు, కానీ నేను ప్రకటిస్తున్న సర్వోన్నతుడైన దేవుని స్వరము నీవు విన్నావంటే ఆయన నీవు అడుగు వాటిని ఆయన దయచేయగలిగిన శక్తిమంతుడిగా ఉంటే మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనములు అంటాడు, అడుగుడి మీకు ఇవ్వబడును అని ఆయన మాట సెలవిచ్చాడు. ప్రియ ప్రేక్షకులు, చాలాసార్లు మనమే మాట్లాడుతూ ఉంటామే, కానీ మనకు మేలు కలిగే ఆ మాటలు మనం విని విశ్వసిస్తే దాని ద్వారా నీకు నాకు మేలు కలుగుతుంది అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ఒక అద్భుతమైన కార్యం ఒకే ఒక్కసారి జరిగింది. యేసు ప్రభు ఈ లోకంలో నరవతారిగా ఉన్నప్పుడు ఆయన వచ్చిందల్లా మానవునికి పాపము నుంచి విముక్తి కలగ చేయడానికి, మానవుని పాపము నుంచి విడిపించి పరలోకానికి చేరాలని దేవుని యొక్క ఆకాంక్ష. దాని కొరకు ఈ లోకానికి ఆయన వచ్చాడు. ఆయన ఈ లోకానికి వచ్చిన సమయంలో అనేకమైన బోధలు చేశాడు, రోగులను స్వస్థపరిచాడు, గుడ్డివారిని బాగు చేశాడు, చనిపోయిన లాజర్ను లేపాడు. ఇవన్నీ మానవుని కొరకు చేశాడే, కానీ దేవుని ఉద్దేశం ఈ లోకానికి రావడానికి కారణం మానవుని పరలోకానికి చేర్చాలి. తానుండే స్థలములో మానవుడు ఉండాలని ఆశ కలిగిన దేవుడిగా. వాట్ ఎ గ్రేట్ గాడ్ హీ ఈజ్. నువ్వు ఏ పరిస్థితులలో నువ్వు ఈ మాటలు వింటున్నావో నాకు తెలియదు. ఏదో పెడదాం, ఏదో యూట్యూబ్లో ఏదో వస్తుంది, మాట వినుడి అని ఏదో వస్తూ ఉంది, విందాం ఏం సంగతి అని ఒకవేళ నువ్వు ఒక 7-8 నిమిషాలకి ఈ మాటలు వినగలిగితే నీ జీవితంలో అద్భుత క్రియలు నువ్వు రుచి చూస్తావన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నా. నా జీవితంలో నేను మాట విన్నాను కాబట్టే నా జీవితంలో పరివర్తన కలిగింది, నా జీవితంలో ట్రాన్స్ఫర్మేషన్ కలిగింది. నా జీవితం అంతా పాప
పాప జీవితాన్ని విడిచిపెట్టి నూతన జీవితాన్ని నేను పొందగలిగినాను. ఈ లోక సంబంధమైన ఆశలు, సంతోషము కొద్ది కాలమే ఉంటా ఉండింది, కానీ అవి నాకు నిరుత్సాహాన్ని కూడా కలగజేస్తూ ఉండింది. ఎప్పుడైతే ఈ మాటలు నేను ఎప్పుడైతే విన్నానో ఆ మాటలు నా జీవితానికి మేలే కలగజేశాయన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. పాత నిబంధన, క్రొత్త నిబంధన పరిశుద్ధ గ్రంథంలో ఉంటున్నాయి. ఒకవేళ మీ దగ్గర బైబిల్ లేకుంటే దగ్గర ఉండే ఒక చర్చ్కి వెళ్ళండి, ఒక బైబిల్ కొనుక్కోండి. దేవుని యొక్క మాటలు, జరిగిన సంఘటనలు ఆ బైబిల్లో లిఖితం చేయబడి ఉంటున్నాయి. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో ఎన్నడూ ఎప్పుడు జరగని ఒక సంఘటన మనము చూస్తూ ఉంటున్నాం. లోక రక్షకుడుగా వచ్చిన యేసు ప్రభు తన వెంట తన శిష్యులను తీసుకొని వెళ్ళాడు. ఆయన కంటే ముందుగా జీవించిన అక్కడ మరి పేతురు, యోహాను, యాకోబును ఆయన అక్కడికి తీసుకొని వెళ్ళాడు. అంతేకాకుండా ఆయన కంటే ముందుగా ఈ లోకంలో జీవించిన మోషే, అంతేకాకుండా ఈ లోకం నుంచి డైరెక్ట్గా తన యొద్దకు పిలిచబడిన ఏలియా ఒక కొండ మీద వారందరూ ఉండడం మనం చూస్తూ ఉంటున్నాం. ఆ కొండ మీద జరిగిన సంఘటన యేసు ప్రభు అక్కడ రూపాంతరము పొందినట్లు మనం వాక్యంలో చూస్తూ ఉంటున్నాం. ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతంగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ట్రాన్స్ఫర్మేషన్ కనిపిస్తూ ఉంది. యాక్చువల్ ద రియల్, ఆయన ఎవరు రియల్ అనేది అక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఈ లోకంలో మానవుడిగా ఆయన ఉంటా ఉన్నాడు, ప్రజలతో తిరుగుతూ ఉన్నాడు. కానీ ఆ సంఘటనలో ఆయన రూపాంతరం పొందినప్పుడు ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయెను. రెండు మాటలు మనం అక్కడ చూస్తున్నాం. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, అంతేకాకుండా ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయనేవి. ఆయనను చూసి ఆయన వెంట వెళ్ళిన శిష్యులు వాళ్ళు ఎప్పుడు భయపడిపోయారంటే ఒక స్వరాన్ని వారు విన్నారు. అందుకే ఇదిన మా మాట నేను మీ మధ్యకు తీసుకొని వస్తున్నాను. ఈయన మాట వినుడి. నీ జీవితంలో నీ తల్లిదండ్రుల మాట నువ్వు వినలేదేమో, నీ జీవితంలో నీకు చెప్పిన వారి యొక్క మాట వినకుండా జీవితంలో నష్టపరుచుకున్నాము. కానీ ఇదిన ప్రభు నువ్వు ఒకవేళ మాట వినకుండా ఆ జీవితంలో కలిగే నష్టం నీకు కలిగిందేమో. వద్దు, ఆ యొక్క స్నేహం నీకు వద్దు అన్నప్పుడు ఆ స్నేహాన్ని చేసి నష్టపోయావేమో. వద్దు, ఈ యొక్క తాగుడు అనేది నేను బానిసత్వానికి తీసుకొని వెళ్తుంది అంటే వినలేదేమో, వినక ఆ తాగుడుకు బానిస విపోయావేమో. దగ్గర సంఘానికి వస్తే ఏడుస్తుంది ఆవిడ, ప్రతిదినం వచ్చి ఏడుస్తుంది సంఘంలో, దేవా నా భర్తను తాగుడు బానిసత్వం నుంచి నువ్వు విడిపించు అని. ప్రియ ప్రేక్షకులు, నువ్వు ఒకవేళ క్రైస్తవుడా ఏది, నేను ఇవన్నీ అడగటం లేదు, కానీ మాట వినకుండా జీవితంలో ఏదైనా నువ్వు పోగొట్టుకొని ఉంటే నేను ప్రకటిస్తున్న దేవుడు అంటా ఉన్నాడు, ఇప్పుడైనా ఈయన మాట విను అని ఆయన చెప్తా ఉన్నాడు. పేతురు, యోహాను, యాకోబులు ఉన్నారు, మోషే, ఏలియా కొండ మీద ఉన్నారు. మేఘములో నుంచి ఒక శబ్దం, మాట బైబిల్లో లిఖితం చేయబడింది. ఇదిగో ప్రకాశమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ప్రకాశమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఆ మేఘములో నుంచి ఒక శబ్దము, ఒక స్వరము, కంఠస్వరము వినిపిస్తూ ఉంది. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దం ఆ మేఘములో నుండి పుట్టెను. 6 మంది ఉన్నారు, కానీ స్వరము మేఘంలో నుంచి వచ్చింది. అనగా ఈ స్వరము పరము నుంచి వచ్చిన స్వరము, పరిశుద్ధాత్మ దేవుని దగ్గర నుంచి వచ్చిన స్వరము. పరిశుద్ధాత్మ దేవుని దగ్గర నుంచి స్వరం, ఏమని ఆ స్వరం వచ్చిందంటే, ఈయన నా ప్రియ కుమారుడు. నరరూపిగా ఉన్న ఆయన, రూపాంతరము పొందిన ఆ లోక రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని గురించి పరిశుద్ధాత్మ దేవుడు అంటా ఉన్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడి. ఈ దినం నువ్వు కొన్ని నిమిషాలు ఈ మాటలు వింటే, ఈ మాటలు నీ జీవితంలో మేలు కలగజేసేవిగా ఉంటున్నాయి, నీ జీవితంలో నిరుత్సాహాన్ని తొలగించేవిగా ఉంటున్నాయి, నీ జీవితంలో
నీ జీవితంలో సంతోషం కలగజేసేదిగా ఉంటా ఉంది. ఈ యొక్క మాట నీవు ఉంటే కోల్పోయినవి దేవుడు నీకు దయచేయగలిగిన స్వరము అన్నమాట. ఎవరు ఈయన అని అంటే పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథం అని మరి భక్తుడి ద్వారా రాయబడింది, ప్రవక్త ద్వారా. 9వ అధ్యాయం 6వ వచనములో ఈ మాట ఉంటుంది. ఏలయనగా మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు ప్రభువు అని ఆయన గురించి చెప్పబడింది. ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఎవరి గురించి చెప్పబడిందో, ఆయన ఈ భూమి మీద జన్మించకముందే, లోకరక్షకుడు భూమి మీద జన్మించకముందే ఆయనను గురించి 700 సంవత్సరాల క్రితం ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి అని ఆయన గురించి. ప్రియ ప్రేక్షకులు, విన్నావా ఈ ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుని గురించి? ఈయన అంటా ఉన్నాడు, నీవు నా యందు విశ్వాసం ఉంచి నా మాట నీవు వింటే నేను మంచి ఆలోచన నీ పట్ల కలిగి ఉన్నాను, నీ జీవితంలో పరివర్తన కలగచేయాలని ఆశ కలిగి ఉన్నాను, నీకు సంతోషం ఇవ్వాలని, సమాధానం ఇవ్వాలని నేను ఆశ కలిగి ఉన్నాను. నా మాట నీవు వింటే, నా యందు నీవు విశ్వాసం ఉంచితే నేనుండే స్థలమునకు నేను నిన్ను తీసుకొని వెళ్తాను అంటున్నాడు. ఇష్టపడుతున్నావా? ఈ జీవితంలో ఇక విరక్తి కలిగిందేమో, ఎందుకు ఈ జీవితం అని ఒకవేళ ఒక తలంపుకు వెళ్ళిపోయేమో, ఎందుకు నేను వెళ్ళి ఏదో నదిలోనే పడదాము, ఒక లేక్లోనే ఎక్కడో పోయి దుంకేస్తాం, అక్కడ పడిపోతాం, అయిపోతుంది కదా అనుకుంటున్నాం. కానీ నువ్వు చచ్చి ఏం చేయలేవు. కానీ బ్రతికి ఈయన మాట నువ్వు వినడమును బట్టి ఆయన అంటా ఉన్నాడు, బ్రతికి నువ్వు నా మాట వింటే నాతో కూడా పరదైస్సులో ఉంటావు అంటా ఉన్నాడు. మానవుని జీవితం ఈ లోకంలో కేవలం 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, ఆశమే దుఃఖమే, అది 80 సంవత్సరాలు. కానీ ఈయన మాటని వినడమును బట్టి, తప్పకుండా ఆయన యందు నువ్వు విశ్వాసం ఉంచడమును బట్టి పరమందు ఆయనతో కూడా కలిసి నువ్వు జీవిస్తావని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎవరు ఈయన? ఈయన మంచి కాపరి, ఈయన నేను మీకు మంచి స్నేహితుడని ఆయన చెప్పిన విషయాలు మనకు కనిపిస్తున్నాయి. ఈయన మన దుఃఖ బాధలను సహించగలిగిన దేవుడుగా, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. ఏం స్వస్థత? ఇహలోక సంబంధమైన స్వస్థత కంటే నీవు ఆత్మీయ స్వస్థత పొందితే ఆత్మ దేవునితో సహవాసం కలిగి ఉంటావని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ఈయన మాట విని జీవితంలో మార్పు కలగాలని ఆశిస్తున్నావా? ఈయన మాట నువ్వు విని నీ జీవితంలో పరివర్తన కలగాలని ఆశిస్తూ ఉన్నావా? సూటిగా ఇది నా మాటలు కాదండి, నేను ఎప్పుడు మాట్లాడినా నేను నమ్మిన ఈయన మాట, ఎవరి మాట అయితే నేను విన్నానో, పరమందుంటున్న దేవుని మాటలు ఏవే మాటలు అయితే విన్నానో, ఆయన మాటలు తెలియజేసేటప్పుడు ఎప్పుడు నేను అంటాను, అయ్యా లోకరక్షక ప్రభువా, నా స్వరాన్నే వాడుకో. ఇది నా ప్రభు కేవలం నా స్వరాన్ని వాడుకుంటున్నాడు. నువ్వు ఏ పరిస్థితుల్లోనూ నాకు తెలియదు, కానీ నువ్వు ఏ పరిస్థితులలో ఉన్నావో ఈయన మాట వినుడని పరము నుంచి వచ్చిన స్వరం, ఆయన యందు నువ్వు విశ్వాసం ఉంచితే నువ్వు అడుగు వాటిని ఆయన దయచేయగలిగిన శక్తిమంతుడిగా. నేను నీ హృదయ వాంఛలు తీరుస్తాను. కీర్తనకారుడు, ఆయన నా హృదయ వాంఛలన్నీ తీర్చగలుగుతాడు, నీ హృదయ వాంఛలు తీర్చగలుగుతాడు. నువ్వు చేయవలసినంత ఆయన మాట చెప్తావా? ఇదినా అయ్యా, ఇంతవరకు నేను అందరి మాటలు విన్నాను, ఏం నా జీవితంలో పరివర్తన కలగలేదు, కానీ ఇప్పుడు వింటా ఉన్నాను, ఈయన మాట వింటే నా జీవితంలో పరివర్తన కలుగుతుంది, నా జీవితంలో కోల్పోయినవి దొరుకుతాయంట, నా జీవితంలో సంతోషం, సమాధానం దొరుకుతుందంట, నా కుటుంబంలో ఉండే సమస్యలకు విడుదల కలుగుతుందంట. అయ్యా, ఒకసారి నీ అందు విశ్వాసం ఉంచుతున్నాను, నీ మాట వినాలని నేను ఆశిస్తున్నాను. నీ జీవితంలో నువ్వు తీర్మానం చేసుకో. ఆ మాటలు మాట్లాడిన దేవుడు నీతో కూడా మాట్లాడగలుగుతాడు. నమ్మితే నాతో కూడా కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన మహా గొప్ప తండ్రి, సర్వోన్నతుడా, శక్తిమంతుడా, అద్వితీయుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. 2000 సంవత్సరాల క్రితం నాయన ఆ కొండ మీద జరిగిన రూపాంతర సంఘటన, అనేక జీవితాలలో పరివర్తన, మేఘములోంచి వచ్చిన స్వరం, ఈయన మాట వినండి, ఈయనందు నేను ఆనందించిన స్వరమును బట్టి లక్షలలో ప్రజలు నాయన ఆ మాట విన్నారు, వారి జీవితంలో పరివర్తన కలిగింది, వారి జీవితంలో సంతోషము, ఆనందం కలిగింది.
ఈ దినం ఎంతమంది అయితే నాయన ఈ యొక్క యూట్యూబ్లో ఈ వాక్యాన్ని విన్నారు, ఈయన మాట వినుడి, ఈయన అద్భుతకరుడు ఆశ్చర్యకరుడని ఎవరైతే విశ్వసించారో, ఈయన మాట వినాలని నేను ఆశిస్తున్నాను, నేను ఎవరైతే మీ వైపు చూస్తున్నారో వారి జీవితంలో మీరు మాట్లాడమని, వారి జీవితంలో పరివర్తన తెమ్మని, సంతోషం సమాధానం వారి హృదయ వాంఛలను ఎవరైతే అడుగుతున్నారో, మీ మాట వినాలని ఆశిస్తున్నారో వారి జీవితాల్లో అద్భుత క్రియ జరిగించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధుడైన దేవుడు మిమ్మలను ఆశ్రయించి దీవించునుగాక. Through